వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పర్చూరు ఇన్ఛార్జిగా ఉన్న ఆయన గొట్టిపాటి భరత్. ఆ గొట్టిపాటి భరత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకెళ్తూ జగనన్న క్షమించు అని చెప్పి ఏకంగా ఒక పత్రికా ప్రకటన పర్చూరు ప్రజలకు రాసుకుంటూ మతం మీద ఫైనల్గా ఏంటి అంటే వైసీపీ నుంచి బయటకెళ్ళి తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి మా అక్క గొట్టిపాటి లక్ష్మి కోసం పనిచేసేకి నేను వెళ్తున్నాను అని. సో అటు పర్చూరు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెబుతూనే వైసీపీ అధినేతకు కూడా క్షమాపణ చెబుతూనే ఏకంగా ఒక పత్రికా ప్రకటనే రావడం ఆసక్తికరమే. గొట్టిపాటి భరత్ వాళ్ళక్క డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తాను దర్శి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ అక్కగారిని గెలిపించుకోవడం కోసం నేను వెళ్తున్నాను అని చెప్పి గొట్టిపాటి భరత్ అయితే నియోజకవర్గ ప్రజలకు కూడా చెబుతూ 2014లో నాకు ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు జగనన్న. నేను ఓడిపోయినా కూడా ఇక్కడే నేను యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాను. ఎన్ని అవమానాలు ఎన్ని కేసులు పెట్టించుకొని అవమానాలు పడుతూ కేసులు పెట్టించుకొని మీరంతా నా వెంబడి నడిచారో ఆ కష్టాలు నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగనన్న కూడా నా మీద చాలా ప్రేమ ఆప్యాయతలు చూపించారు, కాదని చెప్పట్లేదు. కానీ మా అక్క కోసం వెళ్తూ ఉన్నా. నేను 150 ఎకరాలట 150 ఎకరాలు అమ్మి ఖర్చు పెట్టినా కూడా ఏ రోజు మా అక్క ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి అడగలేదు. మా అక్క పేదలు ఎవరైనా వెళ్తే నామమాత్ర ఫీజు తీసుకొని వైద్యం చేసింది. మా అక్క చాలా మంచిది. ఇన్ని రోజులు మా అక్క నన్ను ఏమీ అడగలే, ఇప్పుడు తనని గెలిపించమని ఆ సహాయం అడుగుతూ ఉన్నారు. సో మా అక్క కోసం టీడీపీలో పోటీ చేస్తున్న మా అక్కని గెలిపించడం కోసం నేను వెళ్తూ ఉన్నాను. పర్చూరు నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోండి, జగనన్న నన్ను క్షమించు అని చెప్పి గొట్టిపాటి భరత్ అయితే, అసలు గొట్టిపాటి భరత్ అంటే గొట్టిపాటి నర్సయ్య గారి కుమారుడు. తాను 2013లో చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు భరత్కే పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినట్టున్నారు. ఆ ఎన్నికలు ఆయన ఓడిపోయినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగానే రెస్పెక్ట్ చేశారులేండి. ఈవెన్ వీళ్ళకి సంబంధించిన ఫంక్షన్లకు కూడా హాజరయ్యేవాళ్ళనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈవెన్ అప్పటి నుంచి కూడా. సరే, ఇప్పుడు ఆయన కూడా వాళ్ళ అక్కగారి వైపు నిలబడదాం అనుకో అని చెప్పి వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉన్నారు. చూద్దాం మొత్తం మీద ప్రకాశం జిల్లా రాజకీయాలు అయితే ఏ విధంగా ఉంటాయి. 2019లో కూడా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఉనికిని అయితే నిలబెట్టుకోగలిగారు, వాళ్ళ ప్రాబల్యాన్ని కొంతవరకు కూడా అయితే నిలబెట్టుకోగలిగారు. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎవరి ఆధిపత్యం ఉంటుంది అనే విషయం అయితే చూద్దాం.